శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీపాదశ్రీవల్లభదత్తాత్రేయాయ నమః. చిదాత్మజ్ఞానరూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. మాతృశ్రీల ప్రభావం. ఆది గురువుగా అవతారం. మాతృశ్రీల ప్రభావం ఆది గురువుగా అవతారం. ప్రతి మాతృమూర్తి యొక్క సంతానంపై చాలా మట్టుకు ప్రభావం తల్లిదే ఉంటుంది. తన పిల్లలకు సన్మార్గ పద్ధతులు, సద్బుద్ధులు, గురుదైవ భక్తి ప్రపత్తులు, లోకం పోకడలని ఎదుర్కొనే పరిస్థితులు అవగాహన కల్పించి తల్లి తీర్చిదిద్దుతుంది. పుణ్య పాప విశేషాలను బోధిస్తుంది. కాబట్టి ప్రథమ పూజ్యురాలు కావున మాతృదేవోభవ అని వేదమే పలికింది. పురాణాల్లో ఎంతోమంది కొడుకుల కొరకు మేలు చేసిన, దైవరక్షణ కల్పించిన, పేరు పొందిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. పూర్వము శత్రుజిత్ అనే రాజు ఎన్నో యజ్ఞయాగాలు చేసి ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు. అతని కుమారుడు ఋతుధ్వజుడు కూడా సకల విద్యల్లో పండితుడై సద్గుణవంతులని ప్రజల్లో ప్రేమాభిమానాలు ఎంతో పొందాడు. ఈ రీతిగా ఋతుధ్వజుడు పరిపాలన చేసే కాలంలో ఆకాశవాణి పలికిన విధంగా ఒకరోజు గాలవుడనే మహర్షి అతని దగ్గరికి వచ్చి కువలయాశ్వం అనే గుర్రాన్ని బహుకరిస్తూ తన శత్రువులను సంహారం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ దివ్య అశ్వ సహాయంతో ఆ రాజు శత్రువులను చంపి కువలయాశ్వుడు అనే పేరు పొందాడు. ఒకరోజు ఈ రాజు ఆ ముని ఆశ్రమానికి వెళ్తున్న సమయంలో అక్కడ పంది రూపంలో ఆశ్రమాన్ని చికాకుపరుస్తున్న పాతాళకేతువు అనే రాక్షసుణ్ణి బాణంతో కొట్టాడు. కానీ వాడు పారిపోతూ పరిగెత్తి పాతాళలోకం వెళ్ళాడు. అయినా రాజు మాత్రం వాడిని వెంబడిస్తూ పాతాళానికి చేరగా అక్కడ మదాలస అనే ఒక సుందరిని చూచి మోహంలో పడి అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అదే సమయంలో ఆ రాక్షసుడు తన తమ్ముడితో కలిసి ఆ రాజుపై దండెత్తి వచ్చి ఘోరమైన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో రాజు ఆ రాక్షసుణ్ణి చంపి తమ్ముణ్ణి మూర్ఛపడగొట్టి భార్యతో సహా రాజధానికి వచ్చి సుఖంగా రాజ్యపాలన చేస్తున్నాడు. మదాలస ఎంతో భక్తిపరురాలు, తెలివిమంతురాలు, అపార జ్ఞాన సంపన్నురాలు, మహాయోగిని. రాజ్యభోగాలపై ఆసక్తి ఎప్పుడు ఉండేది కాదు. భర్తకు ఎలాంటి చిక్కులు పరిపాలనలో వచ్చినా సులభంగా చిటికెలో పరిష్కరించే నైపుణ్యురాలు. కొంతకాలానికి వారికి పుత్ర సంతానం వరుసగా 3 పుత్రులు పుట్టారు. వారికి విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు అని రాజే స్వయంగా పేరు పెట్టాడు. అలా పెట్టినప్పుడల్లా భార్య వెకిలిగా నవ్వేది. అయినా రాజు బాధపడ్డా వాడిని వల్లక తల్లికి శిక్షణ ఇవ్వడం వల్ల బాల్యంలోనే జ్ఞాన సంపన్నులైన యుక్త వయస్సు రాగానే వారు 3 కూడా రాజభోగాలు వదిలి యోగాభ్యాసానికి అడవికి వెళ్ళారు. ఇదంతా మదాలస తల్లి వారికి నేర్పేటువంటిదైంది కాబట్టి యుక్త వయసులోనే అడవికి వెళ్ళిపోయినారు. మళ్ళీ కొన్ని రోజులకు 4వ పిల్లవాడు పుట్టగానే రాజు వానికి రాణి మదాలసల చేత పేరు పెట్టమన్నాడు. తాను పేరు పెట్టిన వారందరూ అడవికి వెళ్ళిపోయిన వారికి బోధ చేసేది. కనీసం వీడికైనా రాజధర్మాన్ని భోగాలు రాజ్యానికి వారసులు లేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు అని పలికేసరికి
రాణి సరే అని పిల్లవానికి అలరిక అనే పేరు పెట్టింది. అంటే పిచ్చి కుక్క అని అర్థం. తర్వాత కాలంలో రాజ్యాన్ని కొడుకుకు పట్టాభిషేకం చేసి తపోవనానికి ఆ తల్లిదండ్రులు వెళ్తుంటే కొడుకు బాధతో కన్నీరు కాచగా తల్లి దగ్గరకు తీసుకొని వీడు కూడా ఎప్పటికైనా జ్ఞాని కావాలని ఒక బంగారు రేకుపై చెక్కిన అక్షరాలను అలా ఆ, లాకెట్టులో పెట్టి మెడలో వేసి ఎప్పుడైనా చిక్కు సమస్య ఏర్పడితే ఇది విప్పుకొని అక్షరాలను చదివి ఆ విధంగా నడుచుకో అని చెప్పి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల విచ్చలవిడిగా రాజ్యభోగాలలో తేలుతూ పరిపాలన పట్టించుకోక ప్రజలు తల్లడిల్లుతున్న సమయంలో అతని అన్న సుబాహువు తెలిసిపోయింది. వీడు ఇలా మారిపోయాడేమిటని ఎలాగైనా వీడిని జ్ఞానం వైపు మళ్లించాలి, రాజభోగాలు లేకుండా చేస్తే మారగలడు అనేటువంటి కాశీరాజుతో తలచి మంత్రాలు జరిపి తమ్మునిపై రాజ్యంపై దండెత్తింపజేశాడు. ఘోరమైన యుద్ధం జరిగింది. చిత్తుగా ఓడిపోయాడు అలరికుడనే రాజు. ఎంతో నష్టం జరిగింది. చిక్కుల్లో పడ్డాడు. అప్పుడు తన తల్లి ఇచ్చిన లాకెట్లు తెరిచి చదివాడు. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ పరమానందం అనుభవించాలంటే కోరికలు విడిచిపెట్టాలి, సజ్జన సాంగత్యంలో మోక్షం పొందవచ్చు అని ఆ యొక్క సారాంశం తెలుసుకున్నాడు. కానీ సజ్జన సాంగత్యం ఎలా దొరుకుతుందా అని ఆలోచించగా సహ్యాద్రిపై గల దత్తస్వామి గుర్తుకొచ్చాడు. వెంటనే అక్కడికి వెళ్ళి దత్తస్వామిని శరణు పొందాడు. సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ రోజు ఆషాఢ పౌర్ణమి కావున రాజు ప్రాధేయపడి గురుదేవ నా యొక్క దుఃఖాన్ని పోగొట్టండి అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ప్రప్రథమంగా గురు రూపంలో ఆషాఢ పౌర్ణమి రోజు కాబట్టి అతడు దత్తస్వామి ఆది గురువుగా అవతరించి దర్శనమిచ్చాడు రాజుకు. అందుకే ఆషాఢ పౌర్ణిమ ఆది గురువుగా పౌర్ణిమగా స్థిరపడింది. ఆ తర్వాత తానే మళ్ళీ ఆ తర్వాత ఎంతోమంది గురువులు వచ్చారు. దత్తుడు రాజును లేపి తన భక్తుడు మదాలస కొడుకు కాబట్టి దగ్గరికి తీసి నా దుఃఖం అని అంటున్నావు. దుఃఖం అంటే ఏమిటి? అసలు ముందు నేనంటే ఎవరు? బాగా ఆలోచించుకో, నీకే తెలుస్తుంది. ఇవి మన అంగములు. ఈ శరీరం అనేది వాటికి ఒక అంగి. లోపల నిరంగుడు అంటే అంగి లేనివాడు ఒకడు లోపల ఉన్నాడు. ఈ ముగ్గురులో దుఃఖం పొందేదెవరు? బాగా మరీ విచారించి తెలుసుకో అనగానే రాజు చాలా ఆలోచించసాగాడు. ఓహో, ఈ ఆలోచననే, ఈ విధంగా ఆలోచించడాన్నే ధ్యానం అని అంటారేమో అని తెలుసుకున్నాడు. మరి నేను అనే పిలువబడేది ఎవరు? అవయవాల, శరీరమా? ఇవి జడములు కనుక ఇది నేను కాదు. మరి భూమి, జలం, నిప్పు, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహం, శరీరం ఇవేవి నేను కాదు. వీటికి అతీతమైంది ఏదున్నదో అదే నేను. ఈ శరీరంనే నేను అనుకోవడం వల్లనే నాకు దుఃఖం కలుగుతుంది. నేను శరీరం కాదు, నేను మనసును కాదు, కనుక నాకు దుఃఖం లేదు. ఇంత దగ్గరగా ఉన్న శరీరమే నేను కానప్పుడు ఎక్కడో గల రాజ్యము, భార్య, పిల్లలు నాది అనుకోవడం అజ్ఞానమే. నాకు రాజ్యం లేదు, అంతఃపురం లేదు, ధనం లేదు, అంతా ఒక్కటే అని అన్న జ్ఞానం కలిగింది. ఆత్మజ్యోతి ప్రకాశించింది. ఈ జ్ఞానం లేకనే నాకు ఇంతకాలం దుఃఖం కలిగింది. నాకు ఇప్పుడు ఏ విచారం లేదు. మీ దయ వల్ల నేనెవరో తెలుసుకున్నాను. మీ శిష్యుణ్ణి అనుగ్రహించండి అని దత్తుడిపై ప్రార్థిస్తే దత్తుడు మళ్ళీ చెప్పాడు, దేని మీద మమకారం పెట్టుకోరాదు. దేనిపైన అతిగా మమకారం ఉంటుందో అది దుఃఖాన్ని కలిగిస్తుంది. నేను అనేది ప్రకృతి కంటే భిన్నమైనది కాబట్టి దుఃఖం లేదు. రాజా, సూక్ష్మం ఏదో ఇప్పుడు తెలుసుకున్నావు. ఆత్మజ్ఞానంలో ప్రకాశిస్తున్నావు. నీకు ఈ జ్ఞానం కలగడానికే మీ అన్న సుబాహు యుద్ధం అనే కారణంతో కాశీరాజు నీపైకి దండెత్తించాడు. వెళ్ళిరా, నీకు శుభం అవుతుంది అని చెప్పి సాగనంపాడు. రాజు అలర్కుడు అన్న సుబాహు మరి కాశీరాజు మధ్యకు వెళ్ళి వారిని పలకరించి సంతోషంతో, నేను ఓడిపోయాను, ఈ రాజ్యం మీది, ఎవరు తీసుకుంటారో తీసుకోండి అని పలకగా కాశీరాజు ఆశ్చర్యంతో
ప్రాణభయంతో మాట్లాడుతున్నావా? క్షత్రియ ధర్మం ఇదేనా అనగానే రాజు, నాకు దత్త స్వామి కటాక్షంతో జ్ఞానదీపం వెలిగింది. నాకు ఆ అపరమైన సామ్రాజ్యం కావాలి అని పలికాడు. తన తమ్ముడు జ్ఞాని అయినాడని సంతోషించి, దీని దీని కొరకే నువ్వు ఇలా మారాలని నేను పాటుపడ్డానని కాశీరాజుకు కృతజ్ఞతలు అన్న సుబాహు తెలిపాడు. అప్పుడు కాశీరాజు అలర్కుని అన్నం దగ్గర తీసుకొని, నేను కూడా నీ తమ్ముడిలాగా సుఖాలతో తేలుతున్నాను కదా, మరి నీ మిత్రుణ్ణి నీకు సహాయపడినందుకు నాకు కూడా జ్ఞానభిక్ష పెట్టవా అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు కాశీరాజు, రాజా, నీవు ధర్మార్థ కాములను సాధించావు, ఇక మిగిలింది నీకు మోక్షం ఒక్కటే. నా తమ్ముడికి మహా ఉపకారం చేశావు, ఆ పుణ్యం నీకుంది. మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం అలవర్చుకోవాలి అంటూ హితము చెప్పాడు. ఆ అలర్కరాజు యొక్క అన్న సుబాహు కాశీరాజు సంతోషంతో సుబాహుని అలర్కుని ఇద్దరిని జ్ఞానపురుషులుగా భావించి వారికి రాజ్యం అర్పించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత అలర్కుడు జ్ఞాని అయినందున కొంతకాలం అయిన తర్వాత తన పుత్రునికి పట్టాభిషేకం చేసి తాను తపోవనానికి వెళ్ళి తపస్సు చేసి దత్తస్వామి అనుగ్రహం వల్ల యోగసిద్ధిని త్వరలోనే పొందాడు. తన గత జీవితంలో నెమరు వేసుకున్నాడు. ఈ జగత్తులోని రాగద్వేషాలను చూసినప్పుడు తన తల్లి చిన్నప్పుడు పాడిన పాట గుర్తుకు వచ్చింది. తాను కూడా తన భావాలను కూర్చి ఒక పాటగా పాడాడు. అదే అలర్క గీతంగా ప్రసిద్ధి చెందింది. చివరికి రాజు మహాయోగిగా జీవితం గడిపి పరమ సిద్ధిని పొందాడు. ఈ కథను బట్టి ఏం తెలిసింది, ఏమి తెలుస్తుందో బాగా ఆలోచించాలి. అంటే తల్లిదండ్రుల సత్ప్రవర్తన కానీ ఏ ప్రవర్తన అయినా కానీ వారి పిల్లలపై తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బాల్యంలో తల్లి బోధనలు పిల్లలకు గాఢంగా నాటుకుంటాయి. కాబట్టి ధర్మ ప్రవర్తకులుగా అయ్యేటట్టు చూడాలి. మదాలస యోగమాత కావడం చేత మొదటి ముగ్గురు ముందే జ్ఞానులైనారు. చివరివాడు అలరికుడు రాజభోగాలతో తేలుతూ మునిగినా పాడు కాకుండా తల్లిదండ్రుల ఉత్తమ సంస్కార బలం చేత ఉద్ధరింపబడ్డాడు. దత్తాత్రేయ స్వామి చేత ఉత్తమ జ్ఞానిగా యోగిగా అలరించబడ్డాడు. పిల్లలు కూడా భగవంతుని నమ్మి నిస్వార్థ సేవ చేస్తూ పోతే వారిని, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను కాపాడుతూ ఉద్ధరిస్తారని డంకా బజాయించి తరకానికి తావివ్వకుండా నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో మన కళ్ళ ముందే కనబడే గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క తల్లి ప్రభావం చేతనే ఉత్తమ భక్తునిగా, యోగిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందటమే ఇది ఉదాహరణ మనకు కనబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. దత్తాత్రేయ చరణారవిందార్పణమస్తు.